హాయ్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ కటింగ్‌తో మీ ముందుకు వచ్చేసాను. చూడండి, పండగ సీజన్ కదా! సీజన్‌లో ఎక్కువ బ్లౌజులు ఉన్నప్పుడు ఇలా ఒకేసారి వేసి కట్ చేస్తూ ఉంటాననమాట. మీరు బిగినర్స్ అయితే చూడండి, ఖచ్చితంగా 2, 3 ఒకేసారి వేసి కట్ చేస్తున్నప్పుడు 2 ఎడ్జెస్ సమానంగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. మన వైపు జాయింటింగ్ ఉంటుంది కదా, అటు పక్క. చూడండి, వీడియో స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అసలు వ్యూస్ మొత్తం పడిపోయాయి. మీరు లైక్ ఇస్తే వీడియో కొంచెం రికమెండేషన్ అవుతుంది. చూడండి, ఓపెన్స్ అటువైపు పెట్టేసుకున్నాను, జాయింటింగ్ నా వైపు ఉంది. కింద హెచ్చు తగ్గు లేకుండా నీట్గా కట్ చేసేసుకున్నాను. ఇక్కడ కట్ చేసేసుకొని బ్లౌజ్ ఉంటుంది కదా, సైజ్ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని ఇక్కడ టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా 1 ఇంచ్ అండి. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, దానికంటే ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టేసుకోవాలి, ఎందుకంటే డాట్ కోసం అనమాట. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైటు చూస్తున్నారు కదా, బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసేయండి. మనం కుట్టేసరికి కరెక్ట్ హైట్ అయిపోతుంది అనమాట. బ్లౌజ్ అనేది మనం స్టిచ్చింగ్ చేసేసరికి హైట్ అనేది కరెక్ట్గా అవుతుంది. చూడండి, ఇంకా సైడ్ వైపున కూడా ఒక లైన్ వేసేసాను. బ్లౌజ్లో మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా తీసుకుంటే బ్లౌజ్ అనేది సెట్ అవుతుందండి. ఒక మెజర్మెంట్ అనేది మనం మిస్టేక్ చేసినా కూడా బ్లౌజ్ అనేది మిస్టేక్ అయిపోతుంది. కాబట్టి ప్రతిదీ కరెక్ట్గా సైజ్ ప్రకారం వెళ్ళిపోవాలి. కాబట్టి సైజ్ ప్రకారం తీసుకొని కుట్టేసేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, నేను చెస్ట్ లూజ్ అయితే ఫస్ట్ నుంచి చంక కింది కుట్టు వరకు కొంచెం గట్టిగా లాగినట్టుగా తీసుకోండి. తీసుకుంటే ఖర్చు కూడా వచ్చేస్తుంది. నాకు ఇక్కడ 9 ఇంచులు ఉందండి. లాగితే మనం మామూలుగా చూసేస్తే 8.5 ఉంటుంది, కానీ నేను లాగి తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మనం ఖర్చు వెళ్తుంది కదా, దానికోసం. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ చూసుకున్నాం కదా, చెస్ట్ లూజ్ మీకు ఎంత అనేది చెప్పడానికి నేను ఇక్కడ టేప్ ఫోల్డింగ్ చేసి చూపిస్తున్నాను. చెస్ట్ వచ్చేసి 36 ఇంచెస్ అండి. నడుము వచ్చేసి 34 ఇంచెస్ అనమాట. మనకి చెస్ట్కి నడుముకి పెద్ద తేడా ఏమీ లేదు, 2 ఇంచెస్ మాత్రమే తేడా ఉంది. చూడండి, ఇక్కడ మనకు ఈ బ్లౌజు ఎలా కట్ చేసుకోవాలనేది మీరైతే చివరి వరకు చూసేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని మిడిల్కి మర్చేసుకొని ఈ విధంగా బ్లౌజు నెక్ అనేది చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కూడా 1/2 ఇంచ్ కుట్టు కోసం పైకి మార్కింగ్ వేయండి, ఎందుకంటే మనం కుట్టేసరికి దిగుతుంది కాబట్టి. చూడండి, నెక్కుల విషయంలో ఏంటంటే ఏమాత్రం మనం కొంచెం తేడా చేసినా షోల్డర్ జారుతుంది, కాబట్టి జారకుండా చూసుకోవాలి. పైన వచ్చేసి 2 ఇంచులు, కింద వచ్చేసి 2.25 ఇంచులు పెట్టేసుకుంటున్నానండి నేను. కస్టమర్ సైజు నెక్కుని బట్టి పెట్టండి. డీప్ నెక్ అయితే కొంతమంది షోల్డర్ సన్నగా వేస్తారు, కొంతమంది పెద్దగా వేస్తారు. దాన్ని బట్టి కట్ చేసుకోవాలన్నమాట మనము. చూడండి, ఇక్కడ ఈ కస్టమర్ వచ్చేసి నార్మల్గానే, మరీ సన్నగా వేయరు అలా అని చెప్పేసి మరి పెద్దగా వేయరనమాట, నార్మల్గా వేస్తారు. కాబట్టి నేను కింద 2.25 ఇంచులు పెట్టాను నెక్కుకు, పైన వచ్చేసి 2 ఇంచులు పెట్టాను, సరిపోతుంది. ఇంకా షోల్డర్ వచ్చేసి సైజ్కి ఎంత ఉందో అంత పెట్టేసుకొని చంకదింపు ఈ విధంగా మార్కింగ్ వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని ఒక్కసారి మనకు చెస్ట్కి ఆర్మ్ రౌండ్కి మ్యాచ్ అయిందా లేదా ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఇక్కడే కొంచెం మిస్టేక్ జరిగేదనమాట. మనం కరెక్ట్గా పెట్టలేదనుకోండి, టైట్ అయిపోవచ్చు లేదా లూజ్ అయిపోవచ్చు, ముడతలు రావచ్చు. అలా రాకుండా ఉండాలంటే మనకి చెస్ట్ లూజ్కి ఆర్మ్ రౌండ్కి కరెక్ట్గా క్లాత్ అనేది సరిపోతుందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోవాలి. నేను ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను. చూడండి, నాకు వచ్చేసి 8 ఇంచెస్ వచ్చిందనమాట. ఇక్కడ చూడండి, పైన 1/2 ఇంచ్ కుట్టుకు వదిలేసుకొని నేను చెక్ చేసుకుంటే నాకు సరిపోయిందండి. నేను ఈ విధంగా తీసుకుంటాను కాబట్టి మళ్ళీ మార్చకుండా ఒకేసారికి సెట్ అయిపోతుందనమాట. నాకు ఒక 1/2 ఇంచ్ అలా కొంచెం తగ్గితే నేను కొంచెం దించేసుకొని మార్కింగ్ కట్ చేస్తున్నాను అనమాట. ఏంటంటే మనకు 1/2 ఇంచులు 1/2 ఇంచులు ఏం తేడా రాదండి పెద్దగా. మరీ కరెక్ట్గానే కట్ చేయాలి చంక దగ్గర అని అయితే లేదు. ఒక 1/2 ఇంచ్ ఎక్కువ వచ్చినా పర్వాలేదు, తక్కువ అయితే కాకుండా చూసుకోండి. మనం కుట్టేటప్పుడు ఒక కుట్టు అనేది లోపలికి వేసేస్తే సరిపోతుందన్నమాట. చంక కింద బ్లౌజు లూజ్ ఉండకూడదు, అసలు లూజ్ ఉంటే సెట్ అవ్వదు. లూజ్ ఉందనుకోండి ముడతలు వచ్చేస్తుంది. కాబట్టి కరెక్ట్గా చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. స్టిచ్ వేసేటప్పుడు మనం ఇప్పుడు చెక్ చేసుకున్నాం కదా, మనం సైడ్ కుట్లు వేసేటప్పుడు చూసుకోకుండా మాత్రం అస్సలు వేయకూడదండి. చంక కింద కరెక్ట్గా కుట్టు రావాలి, నడుము దగ్గర కరెక్ట్గా రావాలి, హ్యాండ్ దగ్గర కూడా కరెక్ట్గా రావాలి. వంకలు టింకలుగా ఎలా పడితే అలా వేసేస్తే సైడ్ కుట్లు అనేది కరెక్ట్గా వేయకపోతే బ్లౌజ్ అనేది సెట్ అవ్వదండి. సైడ్ కుట్లు పర్ఫెక్ట్గా వేస్తేనే సెట్ అవుతుంది. పైన చూసుకొని చంక కింద చూసుకోకుండా కింద చూసుకున్నారనుకోండి, డైరెక్ట్గా బ్లౌజ్ పాడైపోతుంది. కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇక్కడ నడుము దగ్గర చూడండి, ఒక 1/2 ఇంచ్ ఇలా క్రాస్గా తీసేయడం వల్ల బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ముడతలు లేకుండా ఉంటుంది, కిందికి దిగిపోయినట్టుగా కాకుండా ఉంటుందన్నమాట మనం డాట్స్ వేసినప్పుడు. చూడండి, ఇప్పుడు వచ్చేసి నేను ఇలాగే ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఇంకా క్లాత్ని కదపను అనమాట. అన్ని బ్లౌజెస్ ఒకేసారి వేసి కట్ చేసినప్పుడు క్లాత్ని అసలు కదపను, ఇలాగే పెట్టేసి కట్ చేస్తాను. ఎందుకంటే కదిపేసామనుకోండి అటు ఇటు అయిపోతుంది, మళ్ళీ సెట్ చేసుకుంటూ కూర్చోవాలి కదా, టైం వేస్ట్. ఎలాగో మీటర్ లైనింగ్ తీసుకుంటున్నాం కాబట్టి మనకు సరిపోతుంది. ఇక్కడ
ఇక్కడ క్రాస్ కటింగ్ అండి. క్రాస్ కటింగ్ వచ్చేసి ఓపెన్స్ ఉన్న సైడు చంక భాగం వెళ్ళేటట్టు వేయాలి. నెక్ అనేది ఇప్పుడు నా వైపు వేసుకున్నాను చూడండి. అలా వేస్తే క్రాస్ అనేది ఫుల్ క్రాస్ వచ్చేస్తుందనమాట. చూడండి ఇక్కడ ఇంకా నేను ఇంట్లో కట్ చేస్తున్నాను కాబట్టి మీకు చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉండొచ్చు. వీడియో మాత్రం స్కిప్ చేయకండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే నెక్ సైడ్ ఈ విధంగా స్ట్రెయిట్గా ఒక మార్కింగ్ పెట్టేస్తాం కదా. మనం బ్యాక్ నెక్ అంటే ఫ్రంట్ నెక్ పైకి ఉంటుంది కాబట్టి ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా చుట్టూరా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఫస్ట్ పెట్టేసుకున్న తర్వాత ఇంకా మనకు బ్యాక్ పార్ట్తో మళ్ళీ తీసేయాలి. ఇంకా చూడండి ఈ విధంగా తీసేసి చంక దగ్గర ఒక 1/2 ఇంచ్ లోతు అనేది తీయాలండి ఖచ్చితంగా. ఇక్కడ చూడండి మీకు తీయడం కరెక్ట్గా రాకపోతే ఈ విధంగా ఈ చంక భాగం ఆల్రెడీ మనం మార్కింగ్ వేసింది పడిపోయింది కదా. ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని దీని లోపల ఒక 1/2 ఇంచ్ లోతు తీసేస్తే సరిపోతుంది. మరి ఎక్కువగా తీయకండి. ఎక్కువగా తీస్తే ముడతలు వచ్చేస్తుంది. తక్కువగా తీసినా కూడా ముడతలు వస్తుంది కాబట్టి 1/2 ఇంచ్ తీయండి సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పొడవు చూడండి, షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు సైజు యొక్క పొడవు చెక్ చేసుకోవాలి. కొంతమంది క్రాస్ బెల్ట్ సన్నగా వేసే వాళ్ళకి ఇది పొడవు ఎక్కువగా ఉంటుంది, అంటే చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి. చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఇది పొడవు తక్కువగా ఉంటుంది కాబట్టి బ్లౌజ్లోంచి చెక్ చేసుకోండి. నాకు ఇప్పుడు 13 ఇంచులు వచ్చిందండి. నేను ఖర్చుతో కలిపి 14 ఇంచులు పెట్టేశాను. పైన కింద ఖర్చు వెళ్తుంది కదా అలా. ఇంకా సైడ్ కుట్ల వైపు అయితే క్లాత్ ఇలా పెట్టేసి చెక్ చేసుకోండి. సైడ్ కుట్లు ఎక్కడ నుంచి చంక కింద నుంచి క్రాస్ బెల్ట్ మనం అతికిస్తాం కదా అక్కడ వరకు ఖర్చుతో సహా కలిపి పెట్టేసుకోండి. మనం సైడ్ వైపున కూడా కరెక్ట్గా పెట్టేసుకోకపోతే నడుము దగ్గర కుట్లు వేసేటప్పుడు హెచ్చు తగ్గులు వస్తుంది. చంక కింద ప్లేస్ గుర్తు రాకుండా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సైడ్ వైపున చెక్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ నెక్ కూడా చెక్ చేసుకోవాలి. చూడండి ఫ్రంట్ నెక్ నాకైతే 6 ఇంచెస్ ఉంది. ఇక నేను వేసిన మార్కింగ్ నాకు సరిపోతుంది కాబట్టి ఒక్కసారి ఇలా నెక్ రౌండ్ తిప్పేసుకొని నేను ఇంకా సైజ్ బ్లౌజ్ యొక్క నెక్ పైన 1/2 ఇంచ్ కుట్టు వదిలేసుకొని ఈ విధంగా చెక్ చేసుకుంటాను. చూడండి ఇలా చూస్తున్నారు కదా, ఈ విధంగా చెక్ చేసుకుంటే సరిపోతుంది. మనకి కొంచెం ఈ రౌండ్ దగ్గర ఇంకొంచెం డీప్ కావాలన్నమాట, కొద్దిగా డీప్ కట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇది చెక్ చేసుకోవాలి ప్రతిదీ. ఇప్పుడు ఫస్ట్ హుక్స్ నుంచి 4వ హుక్స్ వరకు మార్కింగ్ పెట్టేసుకొని క్రాస్ బెల్ట్ కోసం షేప్ ఇచ్చేసుకోండి. ఎందుకంటే మనకి కుట్టేసరికి కరెక్ట్ సైజ్ ప్రకారం వచ్చేస్తుంది అనమాట ఇలా మెజర్ చేయడం వల్ల. ఇక్కడ చూడండి డాట్స్ వచ్చేసి ఈ సైజుకి 3 ఇంచెస్కి వేస్తున్నాను నేను. డాట్ గ్యాప్ వచ్చేసి 2 ఇంచుల వెడల్పు వేసాను, పొడవు వచ్చేసి 3 ఇంచులు వేసాను. ఎందుకంటే బ్లౌజు ఫ్రంట్ హైట్ 14 ఇంచులు ఉంది కాబట్టి 3 ఇంచులు ఖచ్చితంగా పొడవు పడుతుందన్నమాట. ఇంకా ఉక్స్ పట్టి సైడ్ మిడిల్లో వేసేస్తాము. ఆమ్ రౌండ్ సైడ్ అనేది మనం మెయిన్ డాట్ వేసేసి క్లాత్ని పట్టి లాగేస్తే లేస్తుంది కదా, అక్కడ వేసేసుకుంటే సరిపోతుంది. మన ఛానల్లో వచ్చేసి స్టిచ్చింగ్ వీడియోలు కూడా ఉన్నాయి, కావాలంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఇప్పుడు పండగ సీజన్లో స్టిచ్చింగ్ అయితే కుదరదండి పెట్టడం, ఎందుకంటే చాలా ఇరుగ్గా అయిపోయిందనమాట. నేర్చుకునే వాళ్ళు మిషన్లు వేయడం వల్ల ఈ బట్టలతో నిండిపోయి ఉంటుంది కదా. ఇంకా నేను అట్లా అని చెప్పేసి నేను కటింగ్ కూడా ఇంట్లో పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఈ పండగ సీజన్ అన్ని రోజులు నైట్ ఇంట్లోనే కట్ చేసేస్తాను. మనకు వర్క్ అనేది తొందరగా అయిపోతుంది. చూడండి ఇలా కింద కూర్చొని కట్ చేస్తే నీట్గా వస్తుంది. చూడండి ఇంకా ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకోండి. ఈ విధంగా టక్స్ పెట్టేసుకుంటే మనం కింది దానికి కూడా మనం మార్కింగ్ వేయాల్సిన పని లేదు. ఇంకా మనకి టక్స్ పట్టేసుకొని వేసేస్తే సరిపోతుంది. మనం 2 బ్లౌజులు కట్ చేస్తున్నాం కదా, ఇక్కడ మనం పట్టుమని 10 నిమిషాల్లో 5-6 బ్లౌజులు కట్ చేయొచ్చండి. మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా తీసుకోగలగాలి. తీసుకుంటే మనం కరెక్ట్గా కట్ చేస్తాం. ఇంకా క్రాస్ బెల్ట్ వచ్చేసి నేను టేప్తో ఏం చెప్పట్లేదండి. ఇక్కడ నేను క్రాస్ బెల్ట్ సైజుకి తీసేసుకొని కింద ఒక 1/2 ఇంచ్ కుట్లకు వదిలేసుకొని పైన ఎక్కడి వరకు వచ్చింది మనకు మెయిన్గా అనేది వెడల్పు పొడవు అన్ని మార్కింగ్ పెట్టేసుకొని దానికి ఖర్చు పైన ఒక 1/2 ఇంచ్ మళ్ళీ కలిపేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా కట్ చేసేస్తున్నాను. సింపుల్గా అయిపోతుంది అన్నమాట. వర్క్ అనేది ఈజీగా ఉండాలి, సింపుల్గా ఉండాలి, అలాగే సెట్ అవ్వాలి. మనం కట్ చేసింది కానీ కుట్టింది కానీ మా కస్టమర్కి సెట్ అవ్వాలి. అప్పుడే మనకు వర్క్ పెరుగుతుంది, చేతి నిండా వర్క్ ఉంటుంది. చూడండి ఇంకా క్రాస్ బెల్ట్లు కూడా కట్ చేసేసాను కదా. మిగిలిన క్లాత్లో వచ్చేసి ఈ కస్టమర్ ఒక హ్యాండ్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్, ఒక హ్యాండ్ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ పెట్టాలన్నమాట. డ్రెస్ కోడ్ అనమాట. ఒకటి వచ్చేసి మామూలుగా ఫ్యాన్సీ శారీ కాబట్టి పండగకి ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టమన్నారండి. ఇంకా నేను కింద నీట్గా హెచ్చు తగ్గులు లేకుండా కట్ చేసేసుకుంటున్నాను. నేనైతే ప్రతిదానికి స్కేల్ వాడడం, కర్వ్ స్కేల్ ఇలాంటివి అయితే వాడడం అయితే తక్కువేనండి. ఎందుకంటే నాకు అలవాటు అయిపోయిందనమాట. కట్ చేసి ఇంకా డైరెక్ట్గా కట్ చేస్తూ ఉంటాను. చూడండి పైన ఒక 1/2 ఇంచ్ కుట్లకు వదిలేసుకున్నాను. అంటే 1/2 ఇంచ్ వదిలేసుకున్నానండి. 1/2 ఇంచ్ అంటే సరిపోదు, నేను ఎక్కువగా పడతాను కుట్లలో. 1/2 ఇంచ్ కుట్లకు వదిలేసుకొని ఇంకా మీరు ఎంత కుట్లకు పట్టుకుంటారనే చూసి వదిలేసుకోండి. బ్లౌజ్ యొక్క హైట్ వచ్చేసి 9 ఇంచులు సరిపోతుందండి ఈ కస్టమర్కి.
ఇంకా చంక దింప్ అనేది నేను 3.25 ఇంచులకు ఇస్తున్నాను. మనం ఇక్కడ 10 ఇంచులు ఇస్తే 3.5 ఇంచుల చంక డౌన్ ఉంటుంది కదా, కానీ 1 ఇంచ్ తక్కువగా ఉండడం వల్ల నేను 3.25 ఇంచులకు ఇచ్చేసుకొని పైన 1 ఇంచ్ నుంచి ఈ విధంగా ఇక్కడ మనకు చంక టైట్ కుట్ 8 ఇంచులకు ఉంది కదా, పైన 1 ఇంచ్ వదిలేసుకొని ఇలా హ్యాండ్ కర్వ్ షేప్ ఇచ్చేసి కట్ చేసేసాను చూడండి. ఇంకా ఇక్కడ వచ్చేసి నీట్గా కట్ చేసిన తర్వాత మనం లోతు తీసుకోవాలన్నమాట. మనం ఎక్కడ టక్స్ పెట్టినా పెట్టకపోయినా హ్యాండ్ దగ్గరికి వచ్చేసరికి టైట్ కుట్టు దగ్గర షోల్డర్ దగ్గర ఖచ్చితంగా టక్స్ ఇచ్చేసుకోవాలి. ఇచ్చేసుకొని లోత్ అనేది తీసేయాలన్నమాట. బ్లౌజ్కి కర్వ్ అనేది తీసేయాలి. చూడండి పైన షోల్డర్ దగ్గర, మరీ షోల్డర్ దగ్గర నుంచి అయితే తీయకూడదండి. ఒక 1 ఇంచ్ అలా వదిలేసుకొని ఇక్కడ చంకకి టైట్ కుట్టు వేసే మనం టక్స్ ఇచ్చాం కదా, దాని మధ్యలో ఇప్పుడు నేను కట్ చేశాను చూడండి. ఆ షేప్లో స్టార్టింగ్లో సన్నగా, మిడిల్లో వచ్చేసి చిన్న సైజ్ అయితే 1/2 ఇంచ్ తీయండి, పెద్ద సైజ్ అయితే 3/4 ఇంచ్ వరకు తీసేసి కట్ చేసేయండి. ఇంకొక హ్యాండ్ ఉంది కదా, ఇంకా అది కూడా కట్ చేసేస్తున్నాను చూడండి. ఇక్కడ ఇలా ఎక్కువ బ్లౌజులు ఒకేసారి వేసి కట్ చేయడం వల్ల మనకు టైం వేస్ట్ అవ్వదు, పని అనేది ఎక్కువ అవుతుంది, వర్క్ కూడా తొందరగా అయిపోతుంది అనమాట. కటింగ్ అనేది అయిపోయింది అనుకోండి, బ్లౌజ్ స్టిచ్చింగ్ ఆగదు. ఇంకా కటింగ్ చేయడమే మనం బద్దకిస్తే స్టిచ్చింగ్ అనేది కూడా ఆగిపోతుంది. కాబట్టి చూడండి, నేను ఫస్ట్ అయితే ఒక 1/2 ఇంచ్ కుట్లకు వదిలేసుకొని సేమ్ ఇప్పుడు నాకు బ్లౌజ్ యొక్క సైజ్ హ్యాండ్ పెట్టేసి కట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ విధంగా ఇలా హ్యాండ్ పెట్టేసుకొని ఎక్కడికి హైట్ ఉందో అక్కడికి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రాగా చంకదింపు దగ్గరికి ఇలా. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ చూస్తున్నారు, చాలామంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోరండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకొని చూడడం వల్ల నాకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది, మీకు కూడా నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా సేమ్ ఆ హ్యాండ్కి ఎలా అయితే మనం కర్వ్ తీసామో దీనికి అలాగే కర్వ్ తీసిస్తున్నాను. ఇంకా నేనైతే ఇప్పుడు వర్క్ బిజీ చాలా ఉంది, లాంగ్ వీడియోలు పెట్టడం కష్టమే కానీ పెడుతున్నాను. ఎందుకంటే నా ఛానల్లో వచ్చేసి కటింగ్ వీడియోలకి ఎక్కువగా యూట్యూబ్ అల్గారిథం అనేది ఇదైపోయిందనమాట. ఇంకా కటింగ్ వీడియోలు పెడితేనే వ్యూస్ వస్తున్నాయి. మామూలుగా వేరే స్టిచ్చింగ్ కానీ లేదంటే ఏమైనా టాపిక్ గురించి మాట్లాడితే వ్యూస్ రావట్లేదు. కాబట్టి నా ఛానల్ వచ్చేసి కటింగ్ వీడియోలు పెడితేనే గ్రోత్ ఉంటుంది. కాబట్టి నేను ఎక్కువగా కటింగ్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఒకే సైజ్ అయితే మీకు రాదు, ఒక్కొక్క సైజ్ వస్తుందన్నమాట. అంటే నడుము లూజు, చెస్ట్ లూజ్ చెప్పేస్తాను కదా చెక్ చేసి, దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా చూసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను, లైక్ చేస్తారనుకుంటున్నాను. మీరు లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే హైపాక్ అనే ఒక ఆప్షన్ వచ్చింది కదా, పాయింట్స్ కూడా ఇవ్వండి. ఇస్తేనే వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.